శ్రీకాళహస్తి అనేది శైవ క్షేత్రాల్లో ఎంతో ప్రసిద్ధమైనది. ఇది పంచభూత లింగాల్లో వాయులింగంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ శివుడు వాయు స్వరూపంలో నివసిస్తాడని విశ్వాసం. ఒకప్పుడు అడవిలో కాళహస్తి అనే, పాముశ్రీ అనే, సాలెపురుగుకుర అనే ఏనుగు ఉండేవి. ఈ ముగ్గురు ఒకే శివలింగాన్ని ఆరాధించేవారు. ఏనుగు, కుర ప్రతిరోజూ నదిలో స్నానం చేసి శివలింగంపై నీరు పోసి పూలతో పూజ చేసేది. సాలెపురుగు, శ్రీ శివలింగంపై ధూళి పడకుండా తన వలతో కప్పేది. పాము, కాళహస్తి శివలింగం చుట్టూ తిరుగుతూ తన శ్వాసతో దీపంలా సేవ చేసేది. ఒకరోజు అనుకోకుండా ముగ్గురి మధ్య ఘర్షణ జరిగింది. ఏనుగు సాలెపురుగు వేసిన వలను పాడుచేసింది. కోపంతో సాలెపురుగు ఏనుగును కాటేసింది. ఆ విషంతో ఏనుగు మరణించింది. తరువాత పాముతో పోరాటంలో సాలెపురుగు కూడా ప్రాణాలు విడిచింది. చివరికి పాము కూడా ప్రాణత్యాగం చేసింది. వారి నిష్కామ భక్తికి మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై వారికి మోక్షం ప్రసాదించాడు. ఆ ముగ్గురి పేర్లను కలిపి ఆ స్థలానికి శ్రీ ప్లస్ కాళ ప్లస్ హస్తి సమానము శ్రీకాళహస్తి అని నామకరణం జరిగింది. ఈ క్షేత్రంలో భక్తిత్యాగం సేవ ఎంత గొప్పవో ఈ కథ తెలియచేస్తుంది. ఈ కథ మీద చిన్న క్విజ్ నెక్స్ట్ పార్ట్లో ఉంది, తప్పకుండా చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం దివ్యాస్ వరల్డ్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.